హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మైల్ స్టోన్ డిలే. అసలు మైల్ స్టోన్ డిలే అంటే ఏంటి? ఎవరిలో చూస్తాం అంటే ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం అనమాట. అంటే మైల్ స్టోన్ డిలే అంటే ఇప్పుడు మనం పిల్లలు ఎదుగుతున్నారని ఎలా గుర్తిస్తాం అంటే వాళ్ళు కూర్చోవడం, నడవడం, మాట్లాడడం, పాకడం ఇలా చేస్తూ ఉంటారు కదా స్టేజ్ని బట్టి. అవి ఏంటంటే డిలే అయిపోవడం అనమాట. అంటే రావాల్సిన స్టేజ్లో రాకుండా డిలే అంటే లేటుగా రావడం, దీన్ని మైల్ స్టోన్ డిలే అంటారు. ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే జన్యుపరమైన సమస్యలు ఉండడం వల్ల, లేదా వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ కుటుంబంలో ఇదివరకే ఉండడం వల్ల, లేదా ఆహార లోపం వల్ల, లేదా పుట్టిన తర్వాత కింద పడడం, లేదా ఏదైనా ఇంజురీ జరగడం లాంటివి ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మైల్ స్టోన్ డిలే అనేది చూడొచ్చు. అసలు దీన్ని ఎలా గుర్తించాలి అంటే పేరెంట్స్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళు చేయవలసిన స్టేజ్లో అవి చేస్తున్నారా, అంటే నవ్వాల్సిన టైంలో నవ్వుతున్నారా, తినగలుగుతున్నారా, కూర్చోగలుగుతున్నారా, పాకగలుగుతున్నారా అనేది పేరెంట్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఒకవేళ మీకు ఏమన్నా తేడాగా అనిపించింది అనుకోండి, వెంటనే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యను చెప్పాలి. చెప్తే వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సరే, దీనికి ఫిజియోథెరపీకి సంబంధం ఏంటంటే, సో ఫిజియోథెరపీ ఏంటంటే నడక రావడానికి కావాల్సిన మజిల్స్ ని స్ట్రెంథనింగ్ చేయడం, కూర్చోవడానికి సంబంధించిన మజిల్స్ ని స్ట్రెంథనింగ్ చేయడం, హ్యాండ్ మూమెంట్ రావట్లేదు, హ్యాండ్ కి సంబంధించిన మజిల్స్ ని స్ట్రెంథన్ చేయడం, గేట్ ట్రైనింగ్ చేయించడం. సో ఇలా ఫిజియోథెరపీ అనేది ఉపయోగపడుతుంది.